హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది: క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. విన్నారా ప్రియ దైవజనమా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఒక చక్కని మాట. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమునకు పిలుపునొద్దకే, గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎందుకని పౌలు గారిని పిలిచారో అందుకే పౌలు గారు పరిగెడుచున్నారు. మీరు విన్నారా? గురి యొద్దకు పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ కారణం చేత అయితే పౌలు గారిని పిలిచారో ఆ కారణానికే పరిగెత్తాడు, కానీ ఇతరితర వాటి కోసం పరిగెత్తలేదండి. ఒక గురి పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం ఒక గురితో మొదలవ్వాలి. ఒక గురి చూసి పరిగెత్తాలి. గురి లేని వారిగా, గుడ్డి వారిగా పరిగెత్తకూడదు. క్రైస్తవులకు గురి. పౌలు గారికి ఒక గురి ఉంది. ఆయన సేవను సంపూర్ణం చేయాలి. ఎందుకు దేవుడు పౌలు గారిని పిలిచారు, ఏ కారణం చేత పిలిచారు, అవి కంప్లీట్ చేయాలి అని పరిగెడుతున్నాడు పౌలు గారు. నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో యేసు నీ గురి అయితే, ఆయనను ఆరాధించటమే నీ గురి అయితే, ఆయనను సేవించటమే నీ గురి అయితే, ఆయనను ఘనపరచటమే నీ గురి అయితే, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. విన్నారా? మళ్ళీ చెప్పనా? పౌలు గారి యొక్క గురి ఆయన పిలిచిన పిలుపు కొరకు పరిగెడుతున్నాడు, అంతే. దేని నిమిత్తం పౌలు గారిని పిలిచాడో అది గురి పెట్టుకొని పరిగెడుతున్నాడు. నన్ను దేవుడు ఇలా పిలిచాడు, నన్ను ఈ విజన్తో పిలిచాడు, కాబట్టి నేను దాని కొరకే పరిగెత్తాలి. ఒక గురి. చూసారండి? దేవుడు పిలిచింది ఒకటి, పౌలు గారు చేసింది ఒకటి అన్నట్టు ఉండదండి. దేవుడు ఏ కారణం చేతైతే పిలిచాడో, ఎలా పిలిచాడో అలానే పరిగెత్తేవాడు. ఆయన సేవలో దేవుని పిలుపు ఉట్టిపడేదండి, అలా కనబడిపోయేది, అంతే ఈజీగా కనపడిపోయేది. పౌలు గారు చేస్తున్న సేవలో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా పనిచేస్తున్నాడు అనిపిస్తుంది. నీవు కూడా పరిగెత్తు. ఎక్కడికి? గురి యొద్దగా పరిగెత్తు. ఒక గురి పెట్టుకోండి. యేసు నీ గురి, ఆరాధన నీ గురి, అంతమంది ఆయనను ఘనపరచడం నీ గురి, ఆయనను సేవించటం నీ గురి, అంతే. ఇనఫ్. ఇవన్నీ ఇలా గురి పెట్టుకుంటే వ్యక్తిగత జీవితంలో ఒక వండర్ ఆఫ్ మిరాకిల్స్ చూస్తామండి మనం. పౌలు గారు చూశారు. ఎలా చెప్పగలుగుతారయ్యా అని మీరు నన్ను అడిగితే, పౌలు గారు ఎన్ని వేల సంఘాలు కట్టారండి. అసలు వర్ణించలేం. పౌలు గారు ఎన్ని వేల సంఘాలండి. ఆయన పరిగెత్తే పరుగుకి దేవుడు కృప విస్తరించిపోయింది పౌలు గారి యొక్క జీవితంలో. అందుకే అంటారు కదా పౌలు గారిని, నా కృప నీకు చాలు అంటారు. నిజంగా ఎంత గొప్ప కృప పొందాడండి పౌలు గారు. ఆయనే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా పొందొచ్చు. గురి పెట్టుకుని పరిగెడితే. ఇన్ని సంవత్సరాలు గురి లేకుండా పరిగెత్తేవేమో క్రైస్తవ జీవితంలో. గురి పెట్టుకో. ఒక నమ్మకమైన గురి పెట్టుకొని పరిగెత్తు. యేసు వద్దకు ఆరాధన చేయటము, ఆయన ఘనపరచటము, ఆయన సేవించటము, ఆయన మహిమపరచటము. అందమైందా? ఇవి ఇలా గురి పెట్టుకొని వెళ్తే వండర్స్ చూస్తావు. నువ్వు వండర్స్, మిరాకిల్స్ చూస్తావు. యేసు నామంలో దేవుడు ఆ కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. గురి పెట్టుకొని మీరు పరిగెత్తమంటున్నారు. గురి లేని వారిగా పరిగెత్తొద్దని. నిజమే, నీవు మా గురి అవ్వాలి. నీ ఆరాధనే మా గురి అవ్వాలి. నిన్ను స్తుతించటమే మా గురి అవ్వాలి. నిన్ను సేవించటమే మా గురి అవ్వాలి. నిన్ను వెంబడించటమే మా గురి అవ్వాలి. అలా గురి పెట్టుకుని పరిగెత్తే కృప మాకు అనుగ్రహించండి. ప్రభానికి స్తోత్రాలయ్యా. పౌలు
గారు ఎలాగైతే నీవు పిలిచిన పిలుపునకు గురి పెట్టుకొని ప్రభా ఆ పిలుపునకే పరిగెత్తాడో అతని మీద విస్తరించింది నీ కృప. అయ్యా ఈ ఉదయం నీ ప్రజలందరి మీద నీ కృప విస్తరించునుగా కానీ ప్రార్థిస్తూ గురి పెట్టుకుని పరిగెత్తే కృప అనుగ్రహించమని, నీ శక్తి నీ బలము నీ కృప బిడ్డలకు తోడ్పాటు నాయన చేయమని, వండర్ ఆఫ్ మిరాకిల్స్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శుభప్రదంగా ఉంచి ముందుకు నడిపించండి. రోగస్తులను స్వస్థపరచండి. చాతబడి మాందిరిక పైశాచిక దురాత్మల ప్రభావముల్లో ఉన్నవారిని అయా నాయన మీరు విడిపించండి. ప్రభానికి స్తోత్రాలు. స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీకి ప్రభా వెళ్తున్న బిడ్డలను దీవించి రాకపోకలు తోడుండి వారి చదువులు మంచి జ్ఞానం ఇవ్వండి. వ్యాపారస్తులు ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. విస్తరించిన వారు నూరంతులుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభ ఈ అన్ని ప్రభునైనా మీ వినికిడిలో ఉంచండి. మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు బ్లెస్ చేయమని, వండర్ ఆఫ్ మిరాకిల్స్ నాయన బిడ్డల జీవితంలో చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమా, ఈ వర్తమానం విని నువ్వు బలపరచబడి ఉన్నావు నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.